శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి 2024 మార్చి 21వ తేదీ ఉదయం నుంచి మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి చిట్ట చివరి 11 రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21 ఉదయం నుంచి 26వ తేదీ రాత్రి 2:57 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా ఆనందంగా ఉంటుంది. అవకాశాలు బాగా దగ్గరికి వచ్చే విధంగా ఉంటాయి. లాభస్థితి బాగుంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. చాలా కాలం నుంచి చేద్దాం అనుకోవటం, లేదా వెళ్దాం అనుకోవడం, లేకపోతే ఇంకేదైనా రకరకాలుగా ఆలోచనలు ఉంటూ అబ్స్ట్రక్షన్స్ వస్తూ వాయిదాలు పడుతూ ఉంటుంటే అలాంటి విషయాలకి ఇక్కడ శ్రీకారం చుట్టిన కారణంగా కావచ్చు, లేదా వాటి కదలికలు ప్రారంభమైన కావచ్చు, కొంతవరకు మీకు మనశ్శాంతి లభిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి. అదేమిటంటే 25వ తేదీన ఆ రోజున పూర్ణిమ రోజున ఒక ప్రఛాయ చంద్రగ్రహం అనేది మీకు లాభస్థానంలో జరుగుతుంది. చంద్రగ్రహణం జరుగుతున్నది, దానివల్ల ఏదో అంత పెను ప్రమాదం వస్తున్నది అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వీటిని గురించి నమ్మవద్దు. దాని గురించి ఏమీ కానే కాదు. అది ఛాయలో పట్టే గ్రహణం కాదు, ప్రఛాయ గ్రహణము. గ్రహణం అంటే చంద్రుడు గ్రహణం పట్టిన తర్వాత అది మసకబారిన తర్వాత అది రంగు మారిపోతుంది. అది కాపర్ రంగు, రకరకాల రంగుల్లోకి వచ్చేస్తుంది. కొన్ని చోట్ల రాగి రంగులోకి వస్తుంది, ముదురు రాగి రంగులోకి వస్తుంది, ఒక్కోసారి బ్లాక్ షేడ్లోకి వస్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏ షేడ్లోకి రాదు. కేవలం లైటింగ్ తగ్గుతుంది. లైటింగ్ మాత్రమే తగ్గుతుంది, అంతమించి ఏం కాదు. ప్రకాశవంతంగా ఉండేటువంటి చంద్రుడు లైట్ ఫెయిల్ అయిపోతాడు. మామూలు చంద్రుడిలాగా ఏదో ఒక వైట్ పేపర్ అక్కడ ఉన్నది అనిపిస్తుంది తప్ప దానికి వెలుగే ఉండదు. ఇది ఆ గ్రహణం ప్రభావం. దీని గురించి ఏదో చెప్పి ఇది కొన్ని వందల సంవత్సరాలతో వస్తుంది, ఏదో చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇక పెను ప్రమాదం ప్రపంచం మీద వచ్చి పడిపోతుంది, అది ఇది అని చెప్పేటువంటిది కొంతమంది ఉన్నారు. కనుక ఆ మాటల మీద విని మీ మనసులు పాడు చేసుకొని భయపడవద్దు. ఇక నెక్స్ట్, ఏదైనా ఆ గ్రహణ ప్రభావం మాత్రం ఉండదు. అది కొంత ప్రకృతి వైపరీత్యాల మీద, వాటి మీద, వీటి మీద. దీని ముందు ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి అనుకో, ఆ విధంగా గ్రహణం పట్టే తావుల్లో కొంత వాతావరణంలో మార్పులు వస్తాయి తప్ప అంత మించి కూడా ఏం కాదు. పెను ప్రమాదం అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ రెండవ పాయింట్, 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:09 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. దేంట్లో తెలుసా? ఒళ్ళంత శరీరం అంతా శ్రమ వెళ్ళిన, కొంత శ్రమతో బాగా కష్టపడి పనిచేస్తున్న కారణంగా, బడలికైన కారణంగా పెయిన్స్ వచ్చి అబ్బా అనుకుంటారు. లేదా ఆ సమయంలో ఒక ముఖ్య కార్యక్రమం ఏదైనా వాయిదా పడిందనుకో, అయ్యో వృధా అయిపోయింది అనుకుంటారు. లేదా ఒక కార్యక్రమం, మీరు అనుకున్న కార్యక్రమాన్ని అవతల వారు వాయిదా వేశారు, మీరు వాయిదా పడరు, అవతల వారు వాయిదా వేసిన అయ్యో వృధా పోయింది అనుకుంటారు. ఏదైనా కొంతవరకు మీరు ఊహించింది జరగటానికి అవకాశాలు ఉండవు. మీరు ఊహించిన దానికంటే ఎగనెస్ట్గా జరిగే అవకాశాలే ఉంటాయి. కనుక అనవసరంగా ఈ సమయంలో ఒక ముఖ్య కార్యక్రమం కోసం వెళ్దామని డబ్బు రెడీ చేసేసి దానికి అక్కడికి ఇంత ఖర్చు పెడదాం, ఇక్కడికి ఇంత ఖర్చు పెడదాం, లేదా బంధువులు వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది, వాడు వస్తున్నారు కదా వాళ్ళకి ఏదో బట్టలు పెడదామని చెప్పేసి బట్టలు కొనుక్కొని వచ్చాను, తీరా వారి ప్రయాణం ఆగిపోయిందంటే ఈ బట్టలకి తెచ్చిన డబ్బు వృధా అయిపోతుంది. సరే బట్టలు ఉంటాయిలే, అది వేరు, కానీ మంత్ ఎండింగ్ అది కూడా మనం ఆలోచన చేయాలి. కనుక ఏదైనా అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టుగా సాఫీగా వెళ్ళదు, ఏదో ఒకటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక మూడో పాయింట్కి వచ్చేసి 29వ తేదీ మధ్యాహ్నం 2:09 ప్రారంభమై నెలాఖరి వరకు మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఇది మాత్రం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మనసు విప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా దొరుకుతావు, గంటసేపు కూర్చొని వాటితో మాట్లాడుతూ హస్కేసుకుందాం అనిపిస్తుంది. ఇది తిరిగి ఏదో రకంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. ఎదుటివారు వచ్చి ప్రత్యేకంగా సమయంలో మీతో ముచ్చరించాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరే మీ మనసు అట్లా తేలిపోతుంటుంది అనమాట. ఎక్కడ తేలుతుంటుంది? ఊహాలోకంలో తేలిపోతుంటుంది.
ప్రశాంతంగా ఉండగలుగుతారు, శారీరక సుఖాన్ని అనుభవించగలరు, కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు వచ్చాయి కదా అనేటువంటి రీతిలో మీ నిర్ణయాలు ఉంటాయి, మీ సంతోషం ఉంటుంది. చక్కగా మంచి మంచి పదార్థాలు చేసుకొని నెలాఖరు కదా, డబ్బు లేకపోయినా సరే ఇంట్లో ఏం వండుకుంటాం, హోటల్ పోయి తిందాం అనుకునే వరకు ఉంటారు. సో ఎనీహౌ కొంత మానసిక విశ్రాంతి దొరుకుతుంది, మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కడా కూడా వ్యతిరేకతలు అంటూ ఏమి ఉండవు. అయితే ముఖ్యంగా ఏమిటంటే శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావం చెప్పారు కదా, ఆ శనికుజుల సంఘర్షణ ప్రభావం కారణంగా 27వ తేదీ 28వ తేదీ 27వ తేదీ 28వ తేదీ ఆ 2 రోజుల్లో ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారని చెప్పి బాధ మాత్రం ఎక్కువ పడవద్దు. శనికుజుల సంఘర్షణ ప్రభావం కారణంగా చెప్పే హింట్ ఏంటంటే 27వ తేదీ 28వ తేదీ ఈ 2 రోజుల్లో మీరు ఎవరికన్నా బాకీ ఉంటే బాకీ ఇవ్వలేదని వారికి మాట అనవచ్చు, లేదా ఏదో ముఖ్య కారణం వల్ల ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళు నన్ను ఈ మాట అన్నారే ఈ మాట అన్నారంటే అదే పనిగా ఆలోచన చేస్తుంటారు. కనుక కొంచెం ఆ 2 రోజుల్లో ఏదన్నా ఒక వార్త లాంటిది మీరు చెవిన పడితే టేక్ ఇట్ ఈజీ, అంతే. ఇట్ ఇస్ వెరీ సింపుల్. 27, 28. నెక్స్ట్ ఇంకా వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి నక్షత్రం జాతకులకి. ఆ సమయంలో ఏమిటి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం జన్మించిన 4వ పాదంలో వారికి 24వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి 25వ తేదీ ఉదయం 10:38 వరకు. ఇక అనురాధ నక్షత్ర జాతకులకి 26వ తేదీ మధ్యాహ్నం 1:34 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:16 వరకు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 27వ తేదీ సాయంత్రం 4:16 నుంచి 28వ తేదీ రాత్రి 11:18 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయాలు కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి ఏంటంటే 24వ తేదీ ఉదయం 9:54 నుంచి 24వ తేదీ రాత్రి 11:13 వరకు. తిరిగి 28వ తేదీ ఉదయం 6:04 నుంచి సాయంత్రం 6:56 వరకు. ఈ 2 సమయాలు కూడా అనుకూలమైన సమయాలు కావు. ఈ సమయాల్లో ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవద్దు, రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. కనుక ఏదేమైనా ఈ 11 రోజుల్లో మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటే ఆ 2 రోజుల్లో మీరు దాని గురించి బాధ మాత్రం పడకుండా టేక్ ఇట్ ఈజీగా ఉండటానికే ప్రయత్నం చేయండి. శుభం.